మూవీలో హీరోకి ఓ 50 ఏళ్ళు ఉంటాయి. కరుడు గట్టి గుండె రాయిలాగైపోయిన మనిషి అన్నమాట. పని ఇల్లు తప్ప ప్రపంచమే తెలీదు. బాబాయ్కి ఇంకా పెళ్లి కాల. అలాంటి మనోడిని మంచి అందంగా ఉన్న 35 ఏళ్ల అమ్మాయి లైన్ వేస్తూ ఉంటుంది. అయినా సరే పట్టించుకోడు. ఇక ఈ పాప ఎలాగైనా సరే దక్కించుకోవాలని ఇంటికి పిలిపించుకొని మరి సోఫాలో సుఖం అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇక రోజు అదే పని. పొద్దున అవగానే వర్క్ వెళ్ళటం, రాత్రి అవగానే సోఫాలో సుఖ సంసారం అనే కార్యక్రమం మొదలు పెట్టడం. అలా రోజు బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఓ రోజు హీరోయిన్ కి సముద్రం చూడాలని చెప్పి సముద్రం దగ్గర తీసుకెళ్లి పడవలో సగం దూరం వెళ్ళిన తర్వాత అద్దరిపోయే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోని చూపిస్తూ ఉంటారు. చెప్పా కదా, బాబాయ్కి 50 ఏళ్ళు పైనే ఉంటాయి. బాబాయ్ పేరు జాన్. మనోడు ఓ హాస్పిటల్ క్యాంటీన్ లో ఆంటలు తోవటం, ఇండు తొడవటం, వంట పని చేయటం అలా చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. మనోడు జీవితం రొటీన్. పొద్దున లేవగానే టిఫిన్ చేసుకోవటం, పనికి రావటం, కొంపకి వెళ్ళటం. ఏమి లేదు. మనోడు అలా పని చేసి చేసి మొండి మనిషి అయిపోయాడు. అయితే ఈ మొండి మనిషిని మైదా చేయడానికి ఒక అందమైన తారా అనే అమ్మాయి మనోడితో పాటు పనిచేస్తూ ఉంటుంది. మరి ఈళ్ళో ఏముందో అంత ఫీలింగ్. ఈడి కోసమే పాప తహతహలాడుతూ అదే పనిగా చూస్తూ ఉంటే ఈడేమో నా పని నాది, నీ పని నీది అన్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మన హీరో ఆ రోజు నైట్ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా అలా రోడ్డు మీద పడి వెళ్తాడు. అలా సగం దూరం వేసుకెళ్లి ఏడ దొరకనట్టు పొలాల రోడ్డు పక్కన ఆపి మందు తాగుతూ ఉంటారు. అంత బానే ఉంటుంది కానీ వీడు రోడ్డు మీద మందు తాగటం ఆ ఏరియాలో నేరం. అంతే, విత్ ఇన్ సెకండ్స్ లో పోలీసులు వచ్చేస్తారు. హీరో పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమో భయంతో పరిగెత్తి వెళ్ళిపోతాడు. హీరో గాడేమో అవడరా మీరు అన్నట్టు అలా నుంచుంటే పానానా చాలా ఎక్కువ చేసామని చెప్పి తీసుకెళ్లి బాబాయ్లు జైలు వేస్తారు. మనోడికేమో ఎవరూ లేరు. ఉన్న ఫ్రెండ్స్ వదిలేసిపోయారు. ఎవరికి ఫోన్ చేయాలి? సరే ఏం చేసుకుంటారులే అని అలానే జైల్లో ఉంటే అతని పక్కనే ఉన్న ఒక మంచి తాగుబోతుడు వాడికి ఊపెక్కువయ్యి ఆడి కాలుకున్న షూని తీసి ఆ జైలు సువ్వల మీద టకా 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 కొడుతూ ఉంటే అక్కడున్న పోలీస్ ఆఫీస్ కి ఎక్కడో మండి ఏంద్రా నీకు ఏమొచ్చిందిరా అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ సీన్ అంతా చూసిన మన హీరోకి నోట్లో మాటలు రాక అట్లానే మూల కూర్చొని ఉనికిపోతూ సైలెంట్ గా తెల్లారిద్ది. చాలా రాపో మళ్ళీ రెండోసారి పని చేయమాకని హీరోని వదిలేస్తారు. ఇక ఇక్కడ డ్యూటీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని పిచ్చబూతులు తిడతాడు. వీరికి ఎదవలారా, మీరే జావలేరు, నన్నెందుకు తీసుకెళ్లి నన్ను ఇచ్చారా, నాకు అసలు ఎవడు వద్దని చెప్పి వాళ్ళు తిట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనోడికి ఏదో వెళ్తుగా ఉంటుంది. ఏంటి నా బతుకు ఎవరు లేరని ఇటు తారా పాప మంచి ఉత్సాహంగా ఉందిగా మనోడు ఊపి తెప్పిస్తాడు పాపకి. సరే పాప ఏమో నువ్వు వంట పనులు కూడా చేస్తావు, అది ఇది చేస్తావు, మాటలు కలిపి నీతో కలిసి నేను డిన్నర్ చేయాలనుకుంటున్నాను, మా ఇంటికి వస్తావని అడిగితే వీడు అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. వీడికి అసలు ఫీలింగ్స్ ఎన్ని లేవు, చచ్చిపడిపోయినాయి. ఏం మాట్లాడలేదని పాప కూడా పాపం దిగాలు వెళ్ళిపోతుంది వెనక తిరిగి చూసుకుంటూ. ఈ బాబు అరే వచ్చిన అవకాశం ఎందుకు చెడగొట్టుకోవటం అని పొద్దు నుంచి సాయంత్రం దాకా చించి 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 పాప ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆలోచించుదామని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత హీరోయిన్ ఒక్కటే ఉంటుంది తన ఇంట్లో. తనకంటూ ఎవరూ లేరు. గోడ మీద ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో తన హస్బెండ్ సేమ్ హీరో కూడా ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. కాకపోతే బాబాకి మీసం ఒకటి ఉంది, ఆడికి మీసం ఉండదు. ఫోటోలో ఉంది ఎవరని అడిగితే హీరో మా ఆయన యాక్సిడెంట్ చేసి జైలుకి పోయాడు, బయటికి రావట్లేదు. మీ ఆవిడ సంగతి ఏంటంటే నాకు ఇంతవరకు ఎవరి మీద ప్రేమ కలగలేదు పాప అంటాడు. ఈ పాపకు కూడా కావాల్సింది అదే. నువ్వు మా ఆయనలాగా ఉన్నావు వచ్చంగా, అందుకే నీ వెంట పడుతున్నాను, కమాన్ ఒక్కసారి అని చెయ్యంగానే బాబుకి లోపల ఉన్న ఆవేశం మొత్తం బయటకు వచ్చి పాపకు కావాల్సింది గట్టిగా ఇచ్చేస్తాడు. ఇంత జరిగిన తర్వాత నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళి పాప ఏమో మనోడి మీద ప్రేమ ఎక్కువైపోయి నిమిషానికి ఒకసారి వాడి వైపు చూస్తుంటే ఈడేమో కన్ను కాదు కదా గుండు కూడా పక్క దిప్పి చూడ్డు. కానీ రాత్రి మాత్రం కావాల్సిందే. కరెక్ట్ రాత్రి సూర్యుడు దేయంగానే వచ్చేస్తున్నాడు. కడుపు నిండా తింటాం, కరిగేదాకా కార్యం చేయటం, రోజు ఇదే పని. ఇక వీళ్ళ ప్రేమ రోజు సాయంత్రం 6 నుంచి తెల్లారి దాకా కంటిన్యూ అవుతానే ఉంది. మనోడు ఇంటికి కూడా వెళ్ళటం మానేసి పాప ఇంట్లో నిద్రపోతున్నాడు. అయితే ఒక రోజు పొద్దున్నే హీరోయిన్ కారు తాళం ఇస్తుంది మనోడికి. అది వాళ్ళ ఆయన కారు తాళం. ఆ కారు ఎప్పటి నుంచో పక్కన పడి ఉంది. కమాన్ నన్ను నడిపినడివి, ఇది నడపడం పెద్ద విద్య కాదు, ఒక్కసారి దాన్ని నడప అని చెప్పి కారు ఎక్కిచ్చేసి కార్ స్టార్ట్ చేస్తుంటే ఎన్నో సంవత్సరాలు మూల పడిపోయిందిగా ఆ నోట్ల. ఇక బాబు ఆ కార్ని ఫుల్ గా రిలీజ్ చేసి దాన్ని రిపేర్ చేయించి నెక్స్ట్ డే హీరోయిన్ జైలుకి తీసుకెళ్తాడు. హీరోయిన్ తన హస్బెండ్ గెలవడానికి వెళ్ళింది. అక్కడ కూడా మళ్ళీ ఇంకో ఏదో గొడవ పెట్టుకునేసరికి హీరోయిన్ గెలవడానికి లేకుండా పోయింది. ఇక వీళ్ళిద్దరు ప్రేమ పబ్లిక్ అయిపోయి హాస్పిటల్లోనే ఇద్దరు కలిసి భోజనం చేయటం, చెట్టపట్ట వేసుకుని తిరుగుతూ ఉంటే అందరికి అర్థం అయిపోతుంది ఇద్దరు మంచి లైన్ లో పడ్డారని. అలా పచ్చని సంసారం సుఖంగా సాగుతున్నప్పుడు హీరోయిన్ స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి వేసుకొని నాకు సముద్రంలో ఈత కొట్టాలంది, తీసుకెళ్ళవా అనగానే బాబు రాత్రి మనసు నుంచి రాత్రి మనసుకు మారిపోయాడు కదా, ఆ సముద్రంలో తీసుకెళ్లి ఇక్కడేం చూస్తావు పద లోపలికి అని చెప్పి విహారానికి పడవ ఎక్కించుకొని లోపలికి తీసుకెళ్తాడు. చల్లగా క్లైమేట్ ముబ్బట్టి బాగా ఆహ్లాదకరంగా రొమాంటిక్ గా ఉందని ఇంకేముంది బాబు పాపను ఏదైనా చేసేస్తాడు అనుకోమాకండి. ఆడికి నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. ఈ పాప దీనంగా సముద్రం వైపు చూస్తూ అలానే ఉండిపోతుంది. ఇక హీరో బాబాయ్కి నిద్ర మెలుపు రంగానే షాకు, పాప ఎక్కడ కనపడదు. ఆ పడవలో నుంచొని చుట్టూ చూస్తే ఏడా కనపడదు. ఇదేంద్ర బాబు అని చెప్పి ఒడ్డుకొస్తాడు. ఒడ్డు
ఒడ్డుకు వస్తే ఇంకా అద్దరిపోయే షాక్ ఏంటంటే హీరోయిన్ చనిపోయి తన బాడీ ఎక్కడ కనపడుతుంది. ఇక మనోడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు ఫోన్ చేసి చెప్తాడు విషయం జరిగింది మొత్తం. అయితే ఇద్దరం కలిసి బోటింగ్కి వెళ్ళాము, నిద్రపోయాను, పాప ఈత కొట్టడానికి వెళ్ళింది, మరి ఏం జరిగిందో తెలియదు అనగానే పోలీసులు కూడా కన్ఫర్మ్ వచ్చేసి పాప ఈతకి వెళ్ళి మునిగిపోయి ఉంటుందిలే, బానే ఉన్నావా అంటే సరే బానే ఉన్నా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక హీరోయిన్ చనిపోయిన తర్వాత మళ్ళీ మనోడు రాతి గుండె అయిపోయింది, పూర్తిగా ఒంటరిడైపోయాడు. హీరోయిన్ జ్ఞాపకాలతోనే బతుకుతూ హీరోయిన్ హస్బెండ్ లాగే ఉండాలని చెప్పి మనోడు మీసాలు గీక్కొని స్పెట్స్ పెట్టుకుని హీరోయిన్ హస్బెండ్ లాగా ఆడి పేరే పెట్టుకుని ఇక ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి హీరోయిన్ మొగుడు లాగా బతకడం స్టార్ట్ చేశాడు. ఇదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళేమో షాక్ అయిపోతారు. ఇంకా మనోడు ఇల్లు కూడా అమ్మేసి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోయాడు. అలా మనోడు కొత్త ఊరికి వెళ్ళి ప్లేసులన్నీ చూస్తూ ఉంటే మెస్సీ అనే ఇంకో అమ్మాయి కనపడుతుంది మనోడికి. అసలు మనోడు మైండ్ బ్లాక్ అయిపోతుంది పూర్తిగా ఒకసారిగా. ఎందుకంటే అమ్మాయి అచ్చం హీరోయిన్ లాగే ఉంటుంది, ఒక జుట్టు కలర్ తప్ప. ఇక అమ్మాయిని చూడంగానే మనోడికి లోపల 100 బటర్ఫ్లైలు ఎగిరి పాప ఎట్ వెళ్తుందో ఫాలో చేసి వెళ్ళిపోతాడు. ఈ పాప చేసే పని ఏంటంటే బతకడం కోసం వేరే వాళ్ళతో పడుకొని బతుకుతుంది. ఇంకేముంది, మనోడు కూడా లోపల దూరిపోయి పాప నీ పేరు నేను అడిగితే హీరోయిన్ భయపడుతుంది. నువ్వు వచ్చింది దీనికి ఆ పని కానీ చెలిపో, నా డీటెయిల్స్ నీకెందుకని మనోడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే ఇగో డబ్బులు నేనేమి చేయను, కాసేపు నా పక్కన పడుకో అని చెప్పి ప్రశాంతంగా పాప పక్కన పడుకుంటాడు. కళ్ళు తెరిచి చూస్తే ఈ అమ్మాయి ఉండదు. అయితే పాప వెళ్ళేటప్పుడు తన పేరు మెస్సీ అని చెప్పి వెళ్తుంది. అయితే మనోడికి ఏమో హీరోయిన్ తగ్గుతూ వచ్చేస్తుంది, అసలు సేమ్ హీరోయిన్ లాగే ఉంది, తను ఎలాగైనా సరే కామించి మోహించి పెళ్లి చేసేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. చాలా రోజులు హీరోయిన్ కోసం వెతుకుతాడు, కానీ అమ్మాయి ఎక్కడ దొరకదు మనోడికి. ఎక్కడైతే కలిసాడో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మనోడు ఎదురు చూపులు చూస్తున్నా గానీ పాపకి పక్క చూపులే దొరికినాయి. ఎందుకంటే పాప రాలా అక్కడికి. సరే ఇక ఒక రోజు బస్సులో వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తున్న హీరోయిన్ కనపడుతుంది. ఇక బస్సు దిగి పాపను ఫాలో చేసి పాప ఇంటి అడ్రస్ కనిపెట్టేస్తాడు. ఇంటికి వచ్చిన మనోడు చూసి పాప షాకు. మనోడు కాళ్ళ విడబడి ప్లీజ్ ప్లీజ్ నీతో మాట్లాడాలంటే అప్పుడు దాకా పో అన్న హీరోయిన్ కూడా లోపల రానిస్తుంది. మనోడు లవ్ స్టోరీ మొత్తం చెప్తాడు. నా పాప నీలాగే ఉంది, అసలు అచ్చం సేమ్ హైట్ వెయిట్ యాస్టీజ్ నువ్వే, ఒక్క హెయిర్ కలర్ తప్ప, అందుకని నీ వెంట పడుతున్నానంగానే అవునా నిజం అని చెప్పి ఈ పాప షాక్ అయ్యి సరే నీ హస్బెండ్ ఏవాడంటే వాడు పెద్ద దొంగ, వాడు జైల్లో ఉన్నాడని చెప్తుంది. సరే నాకు తినడానికి తాగడానికి ఏమన్నా ఇవ్వు అంటే ఆ కొంపలో ఏమీ లేవు అని చెప్తుంది. ఏం మాట్లాడకుండా మనోడు వెళ్ళిపోయి వంట సామాన్లు తీసుకొచ్చి మనోడే మంచిగా వండి హీరోయిన్ కూడా పెడతాడు. పాపకు తెగ నచ్చేస్తుంది వంట. అలా కొద్ది రోజులకి దగ్గర అవుతారు, ఇంకా కొద్ది రోజులకి బాగా దగ్గరయ్యి సోఫా మీద ఎక్కేస్తారు. ఇక మనోడు ఈ పాపను ఎలాగైనా సరే తన దాన్ని చేసుకోవాల్సిందే అని, నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు, నీకు మంచి పని ఎత్తికి పెట్టా అని చెప్పి హోటల్లో పని ఎత్తికి పెట్టేస్తాడు. ఈ అమ్మాయికి కూడా ఎవరు లేకపోవడంతో మనోడు మాట తూచా తప్పకుండా పాటిస్తూ పొద్దున్నే వర్క్ చేసుకుంటుంది, సాయంత్రం అవగానే బాబుతో కలిసి ఇంటికి వస్తుంది. కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ పాపకి స్విమ్మింగ్ చేయాలనిపించిందంట. అదేం దరిద్రం, ఆ పాప అట్లా చచ్చింది, ఈ పాప అట్లా చచ్చింది. అదే స్విమ్మింగ్ డ్రెస్ తీసుకుని కూర్చుంటుంది. ఇది విన్న హీరో గాడికి మండి షింక్ లో ట్యాప్ పెట్టి ఈతయ్యి అని చెప్పి పాపను మామూలు పిచ్చెక్కిచ్చేస్తాడు. దీంతో భయపడిన హీరోయిన్ ఏందిరా నువ్వు ఇట్ట తయారయ్యావు, ఏం తిట్టున్నావు అని అనేసరికి మనోడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేసింది. ఆ స్విమ్మింగ్ కి వెళ్ళి మొదట చచ్చిపోయింది, నువ్వు కూడా అలానే చచ్చిపోతావు అని మనసులో అనుకుని వద్దమ్మా సారీ అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇక బయట మనోడు తెగ ఆలోచనలో ఆవేశంతో ఉన్నాడు. కొద్దిగా కూల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ చెప్పి మళ్ళీ మనం యాస్టీజ్ గా మన సంసారాన్ని సాగిద్దామంటే హీరోయిన్ మనోడు పాటలు అస్సలు పట్టించుకోదు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కోసం తన ఇంటికి వెళ్తే అక్కడ ఉండదు. ఇక ప్లేస్లన్నీ తిరుగుతా ఉన్నా ఎక్కడ కనపడదు. వాళ్ళు రెగ్యులర్ గా కలిసే ప్లేస్ కి వచ్చి నుంచున్నా కూడా అక్కడ కూడా కనపడదు. పాప ఎంత భయపడిందంటే మనోడి దెబ్బకి ఆ ఊరే వదిలి వెళ్ళిపోయింది. లైఫ్ లో ఒక దెబ్బ తగిలింది. మళ్ళీ రెండో దెబ్బ కూడా తగిలేసరికి మనోడు గుండె పగిలిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హీరోయిన్ సముద్రంలో పడే చంపేశానని చెప్పి లొంగిపోతాడు. స్టార్టింగ్ లో మనోడు గుండె రాయిలాగా ఉన్నా పూర్తిగా ప్రేమలో పడిపోయి చాలా మారిపోయాడు. తను మర్చిపోలేక తన జ్ఞాపకాలను బతుకుతూ తనకంటూ ఎవరు లేరని చివరికి తన జీవితం జైల్లోనే గడుపుతూ ఆ జైల్లోనే చనిపోయినట్టు మూవీ ఎండ్ అయిపోతుంది.